హాయ్ అండి అందరికీ. నేను మీ శ్యామలారాణిని మీతో కాసేపు ఛానల్ నుండి. ఒకప్పుడు స్త్రీ అంటే ఒంటింటి కుందేలు అని అనేవారు. ఆ మాట ఆడవాళ్ళకి వర్తించేది. ఎందుకంటే వాళ్ళకి వంట వండుకోవడం, ఇంటిని సర్దిద్దుకోవడం, పిల్లల్ని భర్తని చూసుకోవడం తప్ప వేరే లోకం ఉండేది కాదు. అందుకని వాళ్ళని వంటింటి కుందేలు అనేవారు. కానీ దేశం ఎంతో అభివృద్ధిలోకి వచ్చింది. అబ్బాయిల కన్నా అమ్మాయిలు ప్రతి దానిలో ముందడుగులో ఉన్నారు. ఒక రంగం అని కాదు, అన్ని రంగాల్లో కూడా. ఇంకా నన్ను అడిగితే కొంతమంది అబ్బాయిల కన్నా అమ్మాయిలు అడవిలోకి వెళ్ళి కూడా వస్తున్నారు. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే అటువంటి ఉద్యోగాలు చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. అసలు ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? భర్తనే టార్గెట్ చేసుకొని ఎందుకు చంపేస్తున్నారు ఈ ఆడవాళ్ళు అని చెప్పాలంటే బోల్డ్ కారణాలు ఉన్నాయి. స్త్రీలు ఎక్కువగా చదువుకునేవారు కాదు. చాలా తక్కువ మంది చదువుకొని టీచర్లుగానో డాక్టర్లుగానో చేసేవారు. అప్పటి కట్టుబాట్లు వేరు పూర్తిగా. మగవాడు కనబడితే తల దించుకొని వెళ్ళిపోయేవారు. బయటకు వస్తే చీర కొంగుని చుట్టూ తిప్పుకొని ఎంతో గౌరవంగా నడిచేవారు. అలా అని ఇప్పుడు అందరూ అలా చేయమని నేను అనడం లేదు. అప్పటి రోజుల్లో అలా ఉండబట్టే అసలు ఇలాంటి భర్తల్ని భార్యలు చంపడం, భార్యలు విడాకులు ఇచ్చేయడం, డివోర్సులు ఇచ్చేయడం, బ్రేకప్లు చెప్పేయడం, లాంగ్ డ్రైవ్లు వెళ్ళిపోవడం, చాటింగ్లు చేసుకోవడం, పబ్బులకు వెళ్ళడం ఇలాంటివేవీ లేవు. కారణం ఏమిటంటే అప్పటి సాంప్రదాయం చాలా గొప్పది. సరే, ఇప్పుడు కాలం మారిపోయింది. అమ్మాయిలు అబ్బాయిలు ఒకే రీతిగా పనిచేస్తున్నారు, ఒకే రీతిగా డ్రెస్అప్ అవుతున్నారు. ఎవరు అమ్మాయో ఎవరు అబ్బాయో కొంతమందిని అయితే చూసి పోల్చుకోలేం, అలా తయారవుతున్నారు. సరే, వాళ్ళ ఇష్టం అది. మరి కొంతమంది అయితే సినిమా యాక్టర్స్ని, ఈ టీవీ యాక్టర్స్ ఉన్నారు కదండి, సెలబ్రిటీసు, వాళ్ళని అనుసరించి భయంకరమైన డ్రెస్సులు వేస్తున్నారు. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే ఇప్పటికే చాలామంది విశ్లేషకులు మన టీవీ ఛానల్లో యాక్ట్ చేస్తున్న కొంతమంది స్త్రీలు, ఆడవాళ్ళు స్త్రీ గౌరవాన్ని మంట గలుపుతూ అసలు ఆ డ్రెస్సులు ఎలా కుట్టించుకుంటున్నారో తెలీదు. ఈ రూమ్ మీద ఉండవలసిన చోట బట్టలు ఉండవు, అక్కర్లేని చోట మాత్రం ఉంటాయి. అంతేకాదు ఎంత ఎక్స్పోజింగ్ అంటే అసలు చూడలేం. అంత చండాలంగా తయారయ్యి రీల్స్ చేస్తూ కవ్వింపుగా చూస్తూ పెడుతున్నారు. ఈ రీల్స్ చూసి పెద్ద పెద్ద చదువుకున్న అమ్మాయిలు కూడా మనం ఎందుకు ఆ విధంగా డ్రెస్అప్ అవ్వకూడదు అని డ్రెస్అప్ అవుతున్నారు. అంతేకాదు అలాంటి డ్రెస్సులు వేసుకొని పబ్బులకు కూడా వెళ్ళిపోతున్నారు. ఈ పబ్బులకి ఎందుకు వెళ్తున్నారో నేను ఇక్కడ మీకు చెప్పాలి. అంతకుముందంటే స్త్రీలు, చాలామంది స్త్రీలకి డబ్బులు ఉండేవి కాదు చేతిలో. సాంప్రదాయాలు చాలా గొప్పగా ఉండేవి. గుమ్మం దిగి బయటకు వెళితే భర్త ఎవరో ఒకరు తోడు ఉండేవారు. కానీ ఇప్పుడు అర్ధరాత్రి అయినా స్త్రీ వెళ్ళిపోతుంది. కారణం ఏమిటంటే డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. ఎందుకంటే బాగా చదువుకుంటున్నారు కదా, ఆ చదువుకోవడం వల్ల చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. అక్కడితో వాళ్ళు ఆగితే బాగున్ను. ఆ డబ్బులు బాగా ఉండడంతో చెయ్యవలసిన వెధవ పనులన్నీ చేస్తున్నారు. అందులో గంజాయి తీసుకోవడం, పబ్స్కి వెళ్ళిపోవడం, లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళిపోవడం ఇలా చేస్తున్నారు. ఇక్కడ కూడా నేను మీకు ఒక మాట చెప్పాలి. ఇవి కూడా చాలామంది అమ్మాయిలు అబ్బాయిల మీదే వేసి రుద్దుతున్నారు. మరి కొంతమంది తమ పర్సనల్గా కూడా ఖర్చు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా ఇలా జరుగుతుంటే అక్కడితో బాగున్ను. కానీ ఒక అబ్బాయితో డేటింగ్ చేస్తుంటే అమ్మాయి దృష్టి ఇంకొక అబ్బాయి మీద పడుతుంది. వాడు కూడా చూస్తుంటాడు, ఈ అమ్మాయి బాగుంది, వీడితో డేటింగ్ చేస్తుంది, తన దగ్గరికి వచ్చేస్తే బాగుండును అని వెంటనే పసికట్టేస్తారు. కట్టేసి బ్రేకప్లు చెప్పేసి వాడి దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్ళిన వాళ్ళు వాళ్ళతో మటుకు స్థిరంగా ఉంటున్నారా? అక్కడ కూడా వాళ్ళకి ఏమాత్రం నచ్చకపోయినా వాడిని అంతు పెట్టేయడమో, లేకపోతే ఈ వెధవని నమ్ముకొని వచ్చాను వీడిని లేపేస్తే సరి, కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో లేదో, ఏం చెయ్యాలి, గుట్టు చప్పుడు కాకుండా వాడిని లేపేస్తే సరిపోతుంది కదా అని అంతంత చదువులు చదివి కూడా లోకాన్ని చూసుకోడా వాళ్ళని ఏదో ఒక వంకతో ఎక్కడికో చోటకి తీసుకువెళ్ళి అక్కడ లేపేస్తున్నారు. దీని అంతటికీ కారణం మితిమీరిన స్వాతంత్రంగా వాళ్ళు ప్రవర్తించడమే. అలా ప్రవర్తించడానికి కారణం
ఎవరో కాదండి, తల్లిదండ్రులే కారణమవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఆడింది ఆట పాడింది పాట కింద వాళ్ళు ఊరుకుంటున్నారు. ఎందుకంటే కూతురు ఎంతో డబ్బు సంపాదిస్తుంది, కారు కొనుక్కుంది, దర్జాగా ఉంది, అసలు దేనికి లొంగాలి నా కూతురు అని వాళ్ళని చాలా ఫ్రీ బర్డ్స్ కింద పెంచుతున్నారు. రాత్రి తాగేసి వచ్చినా సరే, అదేటమ్మా అలా తాగావు అని కొంతమంది తల్లులు అంటే అంటున్నారేమో. మరి కొంతమంది హై సొసైటీలో ఉంటారు కదండి, వాళ్ళైతే ఎక్కువ తీసుకోకమ్మా హెల్త్ పాడవుతుందని అన్న అమ్మలు కూడా ఉన్నారు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, నిన్నగాక మొన్న జూబ్లీ హిల్స్ దగ్గర చాలా చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కారుల్లో వెళ్తున్న అమ్మాయిలు తూలిపోతున్నారు. కనీసం వాళ్ళు కారు డ్రైవింగ్ చేయగలనా లేదా అన్నది కూడా ఆలోచించడం లేదు. కొంతమంది స్కూటర్ల మీద వెళ్తూ పోలీసు ఆపి టెస్ట్ చేయబోతే పోలీసుతో గొడవకు దిగుతున్నారు. మరి కొంతమంది కొట్టిపోతున్నారు చుట్టుపక్కల జనాల్ని. ఎంత ఘోరంగా ఉన్నారంటే వాళ్ళందరూ హై సొసైటీ లేడీస్, లేదా అందులో కొంతమంది బాగా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్ళు. దీని అంతటికీ కారణం డబ్బు సంపాదించడమే కాదండి, తల్లిదండ్రుల పెంపకంలో చాలా పెద్ద లోపం ఉంది. ఎందుకంటే వాళ్ళని గాలికి వదిలేశారు. అంతేకాదండి, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి 100 వంకలు పెడుతున్నా, వీడు నచ్చలేదు వాడు నచ్చలేదు అని చెప్తున్నా, సరేనమ్మా నీకు నచ్చినప్పుడే చేసుకో అని లాభం చేస్తున్నారు. ఈలోగా మళ్ళీ అమ్మాయి డేటింగ్ అంటూ మొదలు పెడుతుంది. ఈసారి జాగ్రత్తగా అబ్బాయి క్యారెక్టర్ ఇట్టుతో కనిపెట్టాలని పబ్బులు ఒకటేమిటి అన్నీ కాకుండా రేవ్ పార్టీలకు కూడా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాడితో ఎంత తిరిగితే అంత వాళ్ళకి అర్థమవుతుందని. మరి దీనికి కారణం కూడా వాళ్ళ పేరెంట్సే కదండి. ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా, ఎంత జీతం సంపాదిస్తున్నా, ఆడపిల్లవమ్మ నీ డ్యూటీ టైం అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చే, కావాలంటే సండే వెళ్దువుగానే అని ఏ ఒక్క తల్లి చెప్పడం లేదు. దీనికి కూడా నా దగ్గర కొన్ని కారణాలు ఉన్నాయండి. మాకు తెలిసిన వాళ్ళ పిల్లలే చూస్తుండగానే అమ్మాయి ఒట్టి బేవర్స్ అమ్మాయిలాగా అయిపోయింది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, నేను కళ్ళారా చూశాను. అమ్మాయి ఎవరిని కేర్ చేయడం లేదు. కారణం ఏమిటంటే చాలా పెద్ద ప్యాకేజ్ అట్ట. వాళ్ళ అమ్మాయి చెప్తుంది, మొగరాయిలాగా బయటే తిరుగుతుంది, అసలు ఇంటికి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో కూడా తెలీదు. నేను మరీ చెప్తున్నానండి, అందరి గురించి కాదు, కొంతమంది గురించి మాత్రమే. ఇంకొక విషయం నేను చెప్పవచ్చో లేదో కూడా నాకు తెలీదు. హైటెక్స్ దగ్గర చాలా అపార్ట్మెంట్స్ చాలా కాస్ట్లీ ఉన్నాయి. అక్కడ కోలివింగ్ అని బోర్డులు పెడుతున్నారండి ఓనర్స్. ఎందుకంటే అద్దె ఎక్కువ వస్తుందని నాకు చెప్పారు ఒకరు. నేను నమ్మలేదు. వీళ్ళు గోరంతది కొండంత చేస్తున్నారు అనుకున్నాను. కానీ అతను ఫోటో తీసొచ్చి ఇదిగోండి మేడం అని చూపెట్టాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, 3 బెడ్రూమ్స్ హౌస్ ఉందనుకోండి, 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు కలిసి ఉంటున్నారు, ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నారు, అబ్బాయికి క్షౌరం చేసేస్తున్నారు. అయినా సరే వాడు కన్నీ పెంచిన తల్లిదండ్రులను కానీ, వాళ్ళకి ఏమైనా సహాయం చేయాలని కానీ, వాళ్ళు అప్పుల్లో ఉంటే అప్పు తీర్చాలని కానీ అన్నీ మర్చిపోతున్నాడు. వీలైతే మందు బాగా కొట్టేస్తున్నారు, గంజాయి దొరికితే అది తాగేస్తున్నారు. ఒకటేమిటండి చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. అబ్బాయి అమ్మాయి ఇలాగ చట్టా పట్టాలు వేసుకుని తిరగడం నేను కళ్ళారా చూశాను. కొన్ని నెలలు అయిన తర్వాత వాడొక్కడు బికారోడ్లాగా వెళ్తున్నాడు. మాకు ఒకరు చెప్పారు, ఆ అమ్మాయికి చాలా పెద్ద ప్యాకేజ్తో సంబంధం వచ్చిందంట. ఈ అబ్బాయికి సారీ అని చెప్పి వెళ్ళిపోయింది. ఈ వెధవ పిచ్చోడు అమ్మాయి కోసం పిచ్చోడైపోయాడని. ఇది 100% కరెక్ట్ అండి. హైటెక్స్ దగ్గర మేమున్న కాలనీలోనే జరిగింది. మరి కొంతమంది మా ఇల్లు చాలా దూరం ఆంటీ, అందుకని చెప్పి మాకు వర్క్కి ఇక్కడ బాగుంటుంది, మాకు ప్రాజెక్ట్స్ అవి కలిసి కూడా చేసుకుంటాం, మా కొలీగ్స్ అని మాయ మాటలు చెప్పి దిగుతున్నారు. కోలివింగ్ అన్న వాళ్ళు కళ్ళు మూసుకొని ఇచ్చేస్తున్నారు. కొంతమంది ఏంటమ్మా మీకు పెళ్ళయిందా అది ఇది అని అడిగితే కారణాలు చెప్తున్నారు. మరి అద్దెలు ఎక్కువ వస్తాయి కదా అని కొంతమంది ఇస్తున్నారు. ఇక చూసుకోండి, వాళ్ళు చేసే పనులు అన్నీ కావు. తల్లిదండ్రులు కళ్ళకు గంతలు కట్టి వాళ్ళు ఇక్కడ చేస్తున్న పని ఇది. నేను లెక్కకు చెప్తున్నానండి, 100%లో ఒక 10% పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. లేదు అంటే చక్కగా పెళ్లి సంబంధం కుదరగానే అక్కడ ప్యాకేజీలు వాడి గురించి అన్నీ తెలుసుకొని చాలా రిచ్ ఫ్యామిలీ అని వాళ్ళని చేసేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? తల్లిదండ్రులకు మాత్రం వీళ్ళు ఇక్కడ కోలివింగ్తో చాలామందితో
అమ్మాయిలు ఉంటున్నారని కానీ వాళ్ళు చేస్తున్న పనులు ఇవని కానీ వాళ్ళకి తెలియదు. ఇంకా కొంతమంది చెప్తే మీరు ఆశ్చర్యపోతారేమో తెలీదు. రెంట్కి దిగినప్పుడు 3 బెడ్రూమ్ హౌస్లో ముగ్గురు అబ్బాయిలే ఉంటున్నారు. కానీ ఆఫ్టర్ 7 అబ్బాయిలతో పాటు అమ్మాయిలు వచ్చేస్తున్నారు. ఒకరిద్దరికి, ఒకడికి రాకపోతే రాకపోవచ్చు. వాచ్మ్యాన్ అడిగితే కొలీగ్స్ సేపు ఉండి వెళ్ళిపోతారు అని చిరాగ్గా చెప్తున్నారు. కానీ వాళ్ళు వెళ్ళడం లేదు, ఇక్కడే ఉంటున్నారు. మర్నాడు 11 గంటలకి వేరే డ్రెస్ వేసుకొని చక్కగా అబ్బాయితో కలిసి బయటకు వెళ్ళిపోతున్నారు. అంటే ఆల్రెడీ వాళ్ళకి ఇక్కడ కొన్ని డ్రెస్సులు కూడా ఉంటున్నాయి. ఇదండి ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్న స్త్రీలు, కొంతమంది అమ్మాయిలు చేస్తున్న పనులు. దీని అంతటికీ కారణం నేను ఒక్క ఉద్యోగమే అని అన్నాం. తల్లిదండ్రులు తమ బాధ్యతని పూర్తిగా విడిచిపెట్టేశారు. వాళ్ళు సంపాదిస్తున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేయని అనుకుంటున్నారు. కానీ ఇంత ఘోరంగా పతనం అయిపోతున్నారని వాళ్ళు అసలు ఆలోచించడం లేదు, పట్టించుకోవడం లేదు. ఇంకొక మాట, అమ్మాయిలు ఇంచుమించు తాగేస్తున్నారు. మామూలుగా కాదు, అబ్బాయిల కన్నా ఎక్కువ తాగేస్తున్నారు. ఎందుకంటే వాచ్మెన్ చెప్తుంటాడు, అమ్మ నిన్న ఒక్కరోజు ముగ్గురు కలిపి 20 సీసాలు తాగారు అని చెప్పి కూడా చెప్పిన రోజులున్నాయి. అంటే అమ్మాయిలు ఎంత పతనమైపోతున్నారో ఒక్కసారి ఆలోచించండి. మరి ఈ అమ్మాయిల గురించి కన్న తల్లిదండ్రులు పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? ఇలా చండాలంగా భయంకరంగా మారిన అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకొని ఇదిగో సోనం లాగా ప్రవర్తిస్తున్నారు. నేను ఈ ముందు చెప్పిన మాటలన్నీ కూడా సోనం గురించేనండి. ఎందుకంటే తల్లిదండ్రులు దగ్గర పెరిగిన అమ్మాయి ఇతన్ని పెళ్లి చేసుకోవడం ఎందుకు? పోనీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, అతను చేసుకోమని, చాలా బాగున్నాడని, బాగా సంపాదిస్తున్నాడని చెప్పారు, చేసుకుంది. పోనీ అక్కడికి వెళ్ళాక నాకు అస్సలు ఈ మ్యారేజ్ ఇష్టం లేదు, మా ఇంట్లో వాళ్ళు నన్ను బలవంతంగా చేశారు, నువ్వే నన్ను రక్షించాలని ఒక్క మాట అతను చెప్తే, నాకెవడో ఉన్నాడు, ఎఫ్ఐఆర్ ఉంది, ఒక భయంకరమైన, అసలు చూస్తేనే భయం వేస్తుందండి. వాడితో ఎలాగా అమ్మాయి తిరుగుతుందో నాకు అర్థం అవ్వలేదు. ఒకడెవడో ఉన్నాడు రాస్కెల్, నన్ను ప్లీజ్ నన్ను నువ్వు ఏమీ ముట్టుకోవద్దు, చెయ్యొద్దు, నాకు డైవర్స్ ఇచ్చి అంటే బ్రతుకు జీవుడా అని ఆ అబ్బాయి ఇచ్చేస్తాడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నాకెవడో ఉన్నాడు, మా అమ్మ నాన్న ఇలా పెళ్లి చేశారంటే ఏ మగాడు అలాంటి ఆడదాంతో లేదు లేదు నువ్వు కావాలని అంటాడు? చెప్పండి. ఛానల్స్లో యాంకర్స్ ఒక్కటే అంటున్నారు, న్యూస్ రూమ్ కాబట్టి మేము కొన్ని మాటలు అనకూడదు, కానీ మాకు అనాలనిపిస్తుంది. ఎవరిది అది? పాపం అమాయకంగా ఎంతో అందంగా ఉన్న అతన్ని ఇంత దారుణంగా చంపుతుందా? న్యూస్ ఎలా వస్తుందంటే చాలా ఘోరంగా వస్తుంది. ముగ్గురిని చంపడానికి తీసుకొచ్చిన వాళ్ళని, దాని ప్రియుడిని అందరూ కలిపి ఆ కొండో ఏదో ఎక్కారట. వంశీ తమలాగే వాళ్ళు కూడా టూరిస్టులు అని అనుకున్నారట. అక్కడ చాలా చాలా జరిగాయి. అవన్నీ కూడా ప్రతి ఛానల్లో వస్తున్నాయి. నేను చెప్పేది ఏమిటంటే, పాపం అతనికి, వంశీకి తన భార్య తనని చంపించడానికి గూండాలను పెట్టిందని ఎంత మాత్రం తెలియలేదు. అలాగైతే ఏమన్నా పరిగెత్తేవాడేమో. పరిగెత్తినా సరే అంతమంది చేతుల్లో బలికాక తప్పదు. ఎందుకంటే అతను ఒక్కడే కదా. అప్పుడు ఈ దొంగముండ వాళ్ళని చంపేమని ఆర్డర్ ఇచ్చిందట. ఇంకొక న్యూస్ కూడా వస్తుంది. ముందు 4 లక్షలకే మాట్లాడుకుందంట, తర్వాత 20 లక్షలు అని చెప్పిందట. ఇతనికి అర్థం కాలేదంట, ఏంటి చంపేయమంటుంది అని ఆలోచించే లోపే వాళ్ళు అటాక్ చేశారట. అలా ఇలా కాదు, అక్కడున్న పెద్ద బండరాయితో ఆ రఘువంశీ ఆ అబ్బాయి తల మీద కొట్టారట. చాలా చెబుతుంటేనే నాకు కళ్ళల్లో నీళ్లు నిండుతున్నాయి. ఎన్నో ఆశలతో ఈ దొంగముండ మేకప్ తోటి బాగుందని మీకు ఉండొచ్చు. అబ్బాయితో పోలిస్తే నమ్మకం దాందే. ఆ మేకప్తో అతను రఘువంశీ పడిపోయాడు. అందమైన భార్యను చేసుకున్నాను, మేఘాలయ వచ్చాను, ఫస్ట్ నైట్ ఎక్కడే పెట్టింది అని ఎన్నో కలలు కంటూ ఉండుంటాడు. ఎందుకంటే ఈ దొంగముండ, ఈ రాక్షసముండ ఫస్ట్ నైట్ అక్కడ చేసుకుందామని రఘువంశీని నమ్మించిందట. కానీ అతను ఏంటి అని ఆలోచించే లోపే పెద్ద బండరాయితో రఘువంశీ తల మీద కొట్టారట. కనీసం మానవతా దృక్పథంతో చూసిన అంత మంచి వ్యక్తికి పెళ్లి చేసుకొని తాళి కట్టిన పాపానికి అంత భయంకరంగా మనిషి బ్రతికుండగా రాయితో కొట్టి కత్తులతో పొడిచి చంపుతుంటే ఆ సీను
గుర్తొస్తుంటేనే ఒళ్ళు చెలదరిస్తుంది. మీకు కూడా అంతే అనుకుంటున్నాను. ఏ మనిషి అయినా మానవతా దృక్పథం కళ్ళల్లో నీళ్లు నిండక మానవు. అన్ని కలలు కంటున్న రఘువంశీని భయంకరంగా కత్తులతో పొడిచి బండరాయితో కొట్టి చంపేసిందంట. ఈ దొంగ ముండకి అసలు హక్కే ఉంది. ఇలాంటి ముండని యావజ్జీవ శిక్ష కానీ లేకపోతే ఏదో ఏదో చేయడం కానీ కాదు, దాని బుర్ర కూడా అలా రాయితోటే కొట్టాలి. నేను ఇది బాధలో అంటున్నది కాదు, కొన్ని దేశాల్లో అలాగే ఉన్నాయి ఎప్పటికీనో. చెట్టుకి కట్టేసి రాళ్ళేసి కొట్టి చంపుతారట. ఇంత నరరూప రాక్షసుని అలాగే చంపాలి కదా. అప్పుడే ఇలాగ భర్తల్ని, బాయ్ ఫ్రెండ్స్ని ఇలా రకరకాలుగా చంపడానికి ప్లాన్లు వేస్తున్న ఈ దొంగ ముండలు అందరూ భయంతో వనకాలి. ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, చాలా కఠినమైన చట్టం రావాలి. ఆ చట్టం రానంత వరకు ఇలా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే నేను పొద్దున్న చూస్తుంటే ఇంకొక హనీమూన్ జంట మాయమని చూసి నాకు ఓపెన్ చేయడం కూడా ఇష్టపడలేదు. నేను అనుకుంటున్నది ఏంటంటే, ఋతుపవనాలని ఉంటాయి, ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. అలాగా ఈ యుగంలో ఈ దొంగ ముండలు అంటే కొంతమంది బేవర్స్ ముండలు పబ్బులకి, రేవు పార్టీలకి ఇలాగ బరి తెగించి తిరుగుతున్న ముండలు భర్తల్ని టార్గెట్ చేసుకుంటున్నారు. నేను అనుకోవడం, ఒక ఏడాది ముందు ఫస్ట్ నైట్ చేసుకోవడానికి పల్లెటూరు గదిలోకి పంపితే అర్ధరాత్రి నిద్దట్లో లేచి వాడిని చంపిపోయింది. కానీ బ్రతికి బట్ట కట్టాడు. ఇలాగ పల్లెటూరులో కూడా ఇలాగ మొదలు పెట్టేస్తున్నారు. దీని అంతటికీ కారణం ఏంటంటే, నేను చెప్పాను కదండి, ఋతుపవనాల్లాగా ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఈ యుగంలో ఇలా బరి తెగించిన ముండలు ఉండడం వల్ల ఇంకా కొంతమంది బరి తెగించిన ముండలు తయారవుతున్నారు. వీళ్ళ ఆట కట్టాలంటే, భయంతో బాత్రూమ్కి పరిగెత్తాలంటే కఠినమైన చట్టం ప్రభుత్వం తీసుకురావాలి. తీసుకొచ్చే వరకు ఇలా జరుగుతూనే ఉంటాయి. ఇంకొకటి నేను ఇక్కడ మీకు చెప్పాలి, ఈ సోనం అన్న దొంగ ముండ భర్త పర్సలోంచి డబ్బులు తీసి వాళ్ళకి ఇచ్చిందట. అంతేకాదు భర్తని గోల్డ్ కూడా తీసుకురమ్మని అందట. పాపం ఆ తల్లి రఘువంశని అంటే తన కొడుకుని బంగారం ఎందుకు బాబు అని అడిగిందట. అంటే సోనం తీసుకురమ్మందమ్మా అని చెప్పాడంట. అతనికి ఎంత సంతోషంగా అబ్బాయికి ఉందంటే తన భార్య ఏది చెప్పినా చేసేస్తున్నాడు. కారణం ఏంటంటే, ఎక్కడికైనా ఊర్లేది వెళ్ళినప్పుడు అంతంత బంగారాలు తీసుకువెళ్ళరు. అతనికి ఏ కోసాన అసలు ఆ సోనం మీద, ఆ రాక్షస ముండ మీద అనుమానం లేదు. ఆ బంగారం కూడా కాజేసింది. అంతేకాదు పర్సులో డబ్బులు తీసి వాళ్ళకి ఇచ్చిందట. తర్వాత లవ్వర్ తోటి, ఆ ఎయిడ్స్ పేషెంట్ లాగా ఉన్నాడు కదా, వాడితోటి బొగ్గలు లోపలికి వెళ్ళిపోయి కుళ్ళిపోయి ఉన్నాడు వాడు. మరి ఈ దొంగ ముండకి ఎందుకు నచ్చాడో తెలీదు, వాడితో లాడ్జీలో ఎంజాయ్ చేస్తుందంట. అప్పుడు వెళ్ళి పోలీసులు పట్టుకున్నారట. ఇదంతా నేను ఇలాగ బాధ కొద్దీ చెప్తున్నది కాదండి. మా ఇంటి దగ్గర కొంతమంది పెళ్లి కాని అబ్బాయిలు ఉన్నారు. నిజంగా చెప్తున్నానండి, వాళ్ళు నాతో ఫోన్లు చేసి, శ్యామలా గారు అసలు మ్యారేజ్ అంటే భయపడిపోతున్నాడండి మా అబ్బాయి, నన్ను కొన్నాళ్ళు ఉండని తర్వాత చూస్తానని అంటున్నాడు అని అన్నారు. ఆ ఒక్క లైను తీసుకొని నేను ఒక షార్ట్ కూడా చేశాను. చాలా ఎక్కువ మంది, 2000 మంది పైనే చూశారు. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, అబ్బాయిలు భయపడే స్థితికి వచ్చేసారు. మ్యారేజ్ అంటే ఇదంతా ఆగాలంటే కఠినమైన కొత్త చట్టం రావాలి కదా. నేను ఇక్కడ మీకు ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను. ఈ దొంగముండ సోనమ్ము తల్లితో నెల్లాల ముందే చెప్పిందంట, నేను పెళ్లి చేసుకున్న వాడిని, మీరు పెళ్లి చేస్తే నేను ఖచ్చితంగా వాడిని చంపి తీరుతానని. ఆ రాక్షసి తల్లి, ఈ దొంగముండని కన్నా తల్లి అసలు ఆ మాటలు పట్టించుకోలేదు. అంటే నేను అనుకోవడం, ఇది ఇంత రాక్షస్ అని ఆవిడకి తెలియలేదేమో. అలాగే అంటదిలే, ఆ అబ్బాయి అందగాడు, ఇండోర్లో పెద్ద బిజినెస్ చేస్తున్నాడు, ఏరి కోరి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి ఆ తల్లి అనుకుంటుంది. కానీ ఇది రాక్షసని ఆ తల్లి ఊహించలేదేమో. ఇది అంతా ఎందుకు నేను చెప్పవలసి వస్తుందంటే, ఇలాంటి ముండలు ఇంకా ఇంకా తయారవుతారు మన సమాజంలో. మనం చాలా జాగ్రత్తగా అబ్బాయిల కన్నా తల్లులు ఆలోచించి, ఆ ఒకటికి 2 సార్లు తొందరపడి పెళ్లి చూపుల్లోనో, లేకపోతే ఏదో మా అబ్బాయి దాంతో డేటింగ్ చేశాడనో, లేకపోతే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనో కాకుండా, ఒకటి ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను, అది మీకు నవ్వు తెప్పించవచ్చు.
ఇంతకుముందు అగ్రిమెంట్లు రాయించుకుండేవారు కదా, అలాంటి అగ్రిమెంట్ వస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది నా మనసుకి. ఈ ఆలోచన కూడా నాకు ఒట్టినే రాలేదండి. నేను యూట్యూబ్లో కొన్ని ఇంటర్వ్యూస్ చూశాను. పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు ఈ మాట. ఈ సినిమా యాక్టర్స్ కోట్లు కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు కదండి, ఒక 100 తరాలైనా తరగని ఆస్తున్న వాళ్ళు. వీళ్ళు ఇలాగ ఫస్ట్ సెకండ్ అని మ్యారేజ్లు చేసేసుకుంటున్నారు కదా, బ్రేకప్లు ఇచ్చేసుకొని వాళ్ళు ఒక అగ్రిమెంట్ రెడీ చేసుకుంటున్నారట. ఇది నేను యూట్యూబ్లోనే చూశాను. ఎలా అనంటే, ఒకవేళ అమ్మాయి కాపురం చేయను, నేను బ్రేకప్ చేస్తాను అని అంటే, ఆ అమ్మాయి ఆస్తి అమ్మాయి పట్టుకొని వెళ్ళొచ్చు, కానీ అబ్బాయి తాలూకు ఆస్తి అమ్మాయి తీసుకోవడానికి హక్కు లేదంట. అగ్రిమెంట్లో ఈ యాక్టర్స్ మధ్యన జరుగుతున్నాయని నేను యూట్యూబ్లో కొన్ని ఛానల్స్లో పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి బాగా రేటింగ్స్ ఉన్న ఛానల్స్లోనే చెప్పడం విన్నాను. నాకు వెంటనే అనిపించింది, ఈ సోనమ్మ భర్తని, ఆ రఘువంశని చంపేసిన వెంటనే నాకేమనిపించిందంటే, ఇక మీదట అబ్బాయిలు భయపడిపోకుండా ఇలాంటి దొంగముండలు ఉంటారన్న ఉద్దేశంతో ఒక అగ్రిమెంట్ రెడీ చేసుకోవాలని. ఆ అగ్రిమెంట్లో అబ్బాయి వాళ్ళ అమ్మాయి చనిపోయినా, అమ్మాయి వాళ్ళ అబ్బాయి చనిపోయినా హత్య అంటే మామూలుగా జబ్బులు చేసి అలా కాదండి. ఒకవేళ ఏ నిద్ర మాత్రలో వేసేసి లేకపోతే పాయిజన్ మింగిచ్చేస్తే అప్పుడు కూడా ఈ అగ్రిమెంట్ పనికొస్తుంది. అలాగా నేచురల్ డెత్ కాకుండా ఇలాంటిది ఏదైనా అనుమానం ఇస్తే ఖచ్చితంగా అబ్బాయి మీద అమ్మాయి మీద కేసు పెట్టి తీరవలసిందే, ఇలాగ ఒకరినొకరు చంపుకుంటే. అంతేగాని ఇలాంటివన్నీ మనం జాగ్రత్తలు తీసుకోకపోతే అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి చాలా భయపడిపోతున్నారు. నేను చెప్పింది నిజమండి. నాకు తెలిసిన ఫ్రెండ్స్ సొసైటీలో తల్లులు కూడా భయపడిపోతున్నారు. వాడు అసలే చాలా నెమ్మదండి, చాలా కామ్ గోయింగ్ అయినాక అమ్మాయి వాడిని ఏమైనా లేపేస్తుందేమో అని భయంగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే అమ్మాయిలకి కోరికలు గుర్రాల్లాగా ఉన్నాయి కదా, వీడు నచ్చలేదు, వీడిని లేపేస్తే ఇంకొకటి చేసుకోవచ్చానని కన్న తల్లి కళ్ళ నీళ్లతో నాతో చెప్పింది. ఒక తల్లి అయితే ఖచ్చితంగా నాతో చెప్పిన మాటలు మీకు యాజ్ ఇట్ ఈజ్గా చెప్తున్నాను. మేము మా అబ్బాయికి మ్యారేజ్ చేయాలనుకుంటున్నాం, వాడు అసలు ఇంట్రెస్ట్ చూపడం లేదు, కానీ తప్పదు కదండి. నేను ఏమనుకుంటున్నానంటే, మ్యారేజ్ టైంలో ఆ అమ్మాయి తల్లిదండ్రులతోటి అమ్మాయితో కూడా నేను ఒకే ఒక మాట, ముఖ్యమైన మాట చెప్పాలనుకుంటున్నాను. చూడమ్మా, మా అబ్బాయి నీకు నచ్చకపోయినా, లేక నువ్వు కోరుకున్నట్లు మా వాడు ఉండలేకపోయినా, నీకు వాడు నచ్చకపోతే డివోర్స్ ఇచ్చేయమ్మా. అల్లరి పెట్టకుండా నీకు డివోర్స్ ఇచ్చేస్తాడు. అంతేకాదమ్మా, నువ్వు కోరుండి విడిచిపెడుతున్నా సరే నీకు భరణం అని అంటారు కదా, ఆ భరణం కావాలంటే కూడా చెప్పు, సంతోషంగానే ఇస్తాను. కానీ నాకున్నది ఒక్కగానొక్క కొడుకు, మా ఇద్దరి ప్రాణాలు వాడి మీదే ఉన్నాయి. వాడు ఏమైనా అయితే మేము బ్రతకలేం. ఆ కడుపు కోత ఈ తల్లిదండ్రులు భరించలేరమ్మా అని అమ్మాయి తల్లిదండ్రులతో చెప్పాలని అనుకుంటున్నాను. శ్యామలా గారు, ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ మనం చిన్న చిన్న వాటికే ముందు జాగ్రత్తలు తీసుకుంటాం. నేను కని మోసి పెంచిన నా 25 ఏళ్ల కొడుకుని పెళ్లి చేసి ఆ అమ్మాయికి ఆహుతి కింద చేయడం నాకు ఇష్టం లేదు. వచ్చిన అమ్మాయి మంచిదైతే ఆ భగవంతుడు కరుణించాడు అనుకుంటాను. లేదు, ఈ సోనం లాంటి దొంగముండైతే నేను ఏం చేయగలను చెప్పండి? వాడిని చూడకుండా మేమిద్దరం బ్రతకలేం అని రీసెంట్గా సోనం చేసిన పని తెలిసినాక ఆవిడ నాకు ఫోన్ చేసి ఇంచుమించు ఫోన్లో ఏడ్చేసిందే. మీ అందరికీ నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నానండి, ఇది ఎక్కువ చేసి చెప్పడం అని అనుకోకండి. అమ్మాయిల్లో కొంతమంది దేవతలు, చాలా మంచి అమ్మాయిలు ఉండొచ్చు, కానీ రాక్షసులు బయటికి వస్తున్నారు కదా. అలాంటప్పుడు ఏ తల్లిదండ్రులైనా భయపడతారు కదా. అంతేకాదు అబ్బాయిలు కూడా భయపడుతున్నారు. ఇటువంటప్పుడు ఈవిడ చెప్పిన మాట నాకు సబబే అనిపించింది. ఎందుకంటే అమ్మాయికి ముందుగుండానే లంచం ఇచ్చి పని చేయించుకున్నట్లు, నీకు నచ్చకపోతే డివోర్స్ ఇచ్చేయమ్మా, డబ్బులు కావాలంటే అడుగు, అంతేకాని నా కొడుకుని మట్టుకు చంపేకు అని ఆ తల్లి అడగడంలో తప్పేముంది అని నాకు అనిపించింది. నేను ఒక్క మాటే ఆవిడతో చెప్పాను, మీరు చెప్పిన మాట నాకు చాలా నచ్చింది. ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు
ఎవరో ఒకరు ముందు ప్రారంభించాలి కదా. మీరు తప్పకుండా మీరు అనుకున్నది పెళ్లి వాళ్ళతో చెప్పండి. అంతేకాదు వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అది కూడా చెప్పండి. వాళ్ళు నిజంగా మంచివాళ్ళయ్యి తప్పకుండా మా అమ్మాయి అటువంటిది కాదు, మీరు అలా భయపడితే ఎలాగా, అందరూ ఒకలాగే ఉంటారా, మీరు అన్న అగ్రిమెంట్కి మేము సంతకం పెడతాం అని వచ్చారనుకోండి, ఇది వేల మంది తల్లుల కడుపు కోత లేకుండా మీరు కంకణం కట్టుకొని వాళ్ళకు అందించిన ఒక వరం అని అనుకుంటారు. మీరు చేసిన ఈ పని అందరికీ తెలిసేటట్లు మనం చెయ్యాలి, ఇదే మన అందరి ముందు ఉన్న లక్ష్యం అని ఆవిడని ఎంకరేజ్ చేశాను. మీరందరూ అనుకోవచ్చు ఈవిడ రైటరు ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందని, కానీ ఒక్కటి మీరు ఇక్కడ ఆలోచించండి. నవమాసాలు మోసి కనిపించిన బిడ్డ ఏడాదప్పుడు 2 ఏళ్ళప్పుడు చనిపోతే ఎంతోమంది తల్లులు ఇప్పటికీ కూడా బాధపడుతూ ఉంటారు. అటువంటిది పెళ్లి కొడుకు రూపంలో చూసుకున్న ఆ తల్లి ఎంత పొంగిపోయిందో తన కొడుకుని చూసి. చెట్టంతా కొడుకుని అమానుషంగా రాయితో మోది కత్తులతో పొడిచి చచ్చిపోయాడని తెలిసి ఆ తల్లిదండ్రులు ఇక బ్రతికి బట్ట ఎలా కట్టగలరు చెప్పండి. వాళ్ళు ఆ విచారంతోనే మంచాలు ఖచ్చితంగా పడతారని నేను అనుకుంటున్నాను. వాళ్ళే కాదండి, ఏ తల్లిదండ్రులైనా కొడుకు ఆ విధంగా చచ్చిపోతే అలాగే మంచం పడతారు అని నా భావన. మరి మీరందరూ ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఈ సోనం లాంటి ముండలు బయలుదేరారు కాబట్టి అబ్బాయిల తల్లిదండ్రులు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పే ఉంది చెప్పండి. ప్రాణం లేని వస్తువులు ఫ్రిడ్జ్ అనో టీవీ అనో ఏసీ అనో కొంటున్నప్పుడు గ్యారంటీ పీరియడ్ ఎవరు ఎక్కువ ఇస్తున్నారో చూసి ఆ పెద్ద కంపెనీల్లో కూడా మనం కొనుక్కుంటాం. ఎందుకంటే అది గబాలన రిపేర్కి వస్తే గ్యారంటీ పీరియడ్లో ఉంటే మంచిది కదా అని. కానీ మరి అబ్బాయిల ప్రాణాలకి గ్యారంటీ తీసుకోకపోతే ఎలా చెప్పండి. మరి మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ సోనం రాక్షస్ గురించి నేను ఇంకా చాలా చాలా చెప్పాలనుకున్నాను, కానీ బాధతో నేను మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే నేను రాసుకొని ఆడియో చేయడం లేదండి, నా మనసులో అనిపించిన భావాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ రాక్షస్ గురించి వీలైతే నేను ఇంకొక వీడియో చేయాలనుకుంటున్నాను. నేను ఇంకొక మాట కూడా చెప్పాలనుకుంటున్నానండి. గుంటూరులో భార్యాభర్తలు TV9 ఈటీవీ అన్నిటిలో కూడా ఆ న్యూస్ వచ్చింది. ఒక్కగానొక్క కొడుకు, ఆ కొడుకు ఫోటో నిలువెత్తుది పెట్టుకొని ఏడుస్తూ మన టీవీ వాళ్ళు వెళ్తే ఇంటర్వ్యూలో మాట్లాడారు. వాళ్ళు ఒక అమ్మాయిని చేసుకున్నారు, దానికి రీల్స్ పిచ్ అంట. ఆ రీల్స్ పిచ్ అని తెలిసి కూడా ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా అని పెళ్లి చేశారు. ఆ రాస్కెల్ అమెరికా వెళ్ళాక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కూడా రీల్స్ విపరీతంగా చేస్తూ ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉందట. అవి కొన్ని ఆ అబ్బాయికి నచ్చలేదు. అంటే ఆ అమ్మాయి పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తుందంట. కొన్ని డ్రెస్సెస్ మంచిగా వేసుకోకుండా, కొన్ని ఇవన్నీ కూడా వివరాలు చాలా చెప్పారండి. ఆ అబ్బాయి అన్నాడంట, నీకు ఆల్రెడీ జాబ్ ఉంది, ఈ రీల్స్ చెయ్యాలా అని. నేను రీల్స్ చేస్తాను, నువ్వు చెప్తే నేను మాంతాను అనుకుంటున్నావా, నా హాబీ అందట. పాపం అబ్బాయి ఉరుకుండిపోయాడు. ఆ రీల్స్ అబ్బాయి ప్రాణాలు తీయడానికి ముహూర్తం పెట్టిందని పాపం తెలీదు. నాకు రీల్స్ కొన్ని చెయ్యాలి, పలానా చోట అయితే చాలా బాగుంటాయి రావా అని అందట. కలియుగంలో అమ్మాయిల మాట కాదు అని అనడానికి అబ్బాయిలకి గట్స్ లేవు కదండి. ఇష్టం లేకపోయినా అమ్మాయి కోసం రీల్స్ చేసుకుంటానంటుంది. సరే అని బయలుదేరాడట. తీరా బయలుదేరాక ఆ కొండల మీద అది అయితే చాలా బాగుంటాయి, నేను అక్కడ రీల్స్ చేయలేదు అని అందట. సరే పద అన్నాడట. కొండల మీదకి తీసుకువెళ్ళింది. చాలా రీల్స్ ఫోజులు పెట్టి తీయించుకుంది. తర్వాత తన టార్గెట్ ప్రకారం వాడిని చంపాలంటే ప్లాను ముందే రెడీ చేసుకుంది. ఆ అబ్బాయిని చూడు నేను ఫోజు పెడుతున్నాను, నువ్వు కాస్త వెనక్కి వెళ్ళాలి అప్పుడే బాగా వస్తుంది, అంత ముందుకు వచ్చేసేవేటి అని అందట. కొంచెం
వెనక్కి వెళ్తే లోయ కింద పడిపోతాను అని అన్నాడంట. మరీ అంత కాదు, కొంచెం వెళ్ళు అందంట. అలా అప్పటికే 2, 3 సార్లు అనడంతో అబ్బాయి కాస్త వెనక్కి వెళ్ళి మరీ లోయగా ఉండడంతో అక్కడే నిలబడిపోయాడంట. మామూలుగా మాట్లాడుతూ ఉండు నేను చెప్తాను అని దగ్గరికి వస్తుందట. ఎవరైనా కలగంటారా చెప్పండి? అది వచ్చి ఆ రాక్షసి అబ్బాయిని లోయలోకి తోసేస్తుందని ఆ అబ్బాయి చూస్తుండగానే దగ్గరికి మామూలుగా వచ్చినట్లు వచ్చి ఏదో మాట్లాడుతూ గబాల్న తోసేసిందట లోయలోకి. విషయం తెలిసి తల్లిదండ్రులు ఏడ్చుకుంటూ యూఎస్ఏ వెళ్ళారట. అక్కడ పోలీస్ కేసు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయించి అసలు ఎలా జరిగింది అని కనుక్కోవాలని వాళ్ళ తాపత్రయం. ఎందుకంటే అప్పటికే కొడుకు ఫోనుల్లో బాధపడుతూ ఆ అమ్మాయి తనతో సరిగా ఉండదని ఇలా రీల్స్ చేస్తూ ఎంత చెప్పినా వినకుండా ఏవేవో చేస్తుంటుందని తల్లిదండ్రులతో చెప్పుకున్నాడట. అప్పటికి కానీ వాళ్ళకి అనుమానం రాలేదు, కావాలని ఈ అమ్మాయి కొండ మీదకి ఎక్కించి లోయలోకి తోసేసిందని. వాళ్ళు పోలీస్ కేసు పెట్టి అసలు ఎలా చనిపోయాడు తన కొడుకు అని తెలుసుకోవాలనుకున్నారు. కానీ ఆ రాక్షసి తల్లిదండ్రులు అక్కడికి వచ్చి వీళ్ళని బలవంతంగా ఇండియా ఫ్లైట్ ఎక్కిచ్చేశారట. ఈ విషయం TV9లో వచ్చిందండి. తర్వాత కూడా తెలిసింది ఆ అమ్మాయే అబ్బాయిని అలా కొండ మీదకి ఎక్కించి లోయలోకి తోసేసిందని. ఇలాంటివన్నీ జరుగుతుంటే ఏ తల్లిదండ్రులు తమ కొడుకుల్ని అలాంటి రాక్షసులకిచ్చి పెళ్లి చేస్తున్నామేమో ఎలా తెలుసుకోవడం అన్న భయంతో ఉంటారు కదండి. అనే అబ్బాయిల తల్లిదండ్రులు అందరూ కొడుక్కి పెళ్లి చేయాలంటే భయంతో ఉనికిపోతున్నారు. వాళ్ళ కొడుకుల ప్రాణాలకి గ్యారెంటీ ఏమిటి అని తల్లడిల్లుతున్నారు. అటువంటప్పుడు ప్రభుత్వం కఠినమైన గట్టి చట్టం తీసుకురావాల్సిందే. అలాంటి చట్టం వస్తేనే తప్ప ఇలాంటి మరణాలు తప్పవు. మరి మీరేమంటారు?